2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు గాని ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంత కాలుపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు గారు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాలుపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు.